యాషోవెస్సీ గారి దివ్యనామంలో ప్రతిరోజు మానకుండా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ షలోం తెలియపరుస్తూ తండ్రి సన్నిధిలో మరి దిన వాగ్దానాలు మనము నేర్చుకుందాం. ఒక పాట విందాం. తండ్రికి మహిమ మనకు అందరికి వచ్చిన పరమ తండ్రికి మహిమ చెల్లుదాం. హల్లెలూయా. నడిపించుదాలావా నడి సముద్రమునయావే నవ జీవన మార్గమున నా జన్మ తరింపా నడిపించుదాలావా నా జీవిత తీరమునా నా పదయ భారమునా నలిగిన నా హృదయమును నడిపించును లోతులకు నా పైరముయా నా దీక్ష పలింపా నా నావలు కావిడుము నా సేవ చేకునుము నడిపించుదారావా రాత్రంతయు శ్రమపడినా రాలేదు యావే జయము రాగాలు వెతకినను రాగాయను ప్రతిఫలము రక్షించు నీ శిలువా రమణీయ లోతులలో రతనాలను వెతకుతులో రాజిల్లు నా పడవా నడిపించుదారావా ప్రభు మార్గము విరచితిని ప్రార్థించుట మానితిని యావే వాక్యము వదలితిని పరమార్థము మనసితిని ప్రపంచ నటనలలో ప్రావీణమును పొంది బలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట నడిపించుదారావా నడి సముద్రమునయావే
యాషువ మెస్సియా శిష్యుడనై యావే ప్రేమలో పాతుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ. పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణములు యవి కొరకు ప్రాణార్పణము చేస్తు నడిపించునానా అడి సంగమునయావే నవ జీవన మార్గమున నా జన్మ తరివింప నడిపించునానా యాషువ మెస్సియా గారి దివ్యనామంలో అతి పరిశుద్ధుడు జీవం కలిగినట్టు తండ్రి మనకి ఈరోజు ఒక వాగ్దానాలను మనం నేర్చుకుందాం. యావే తండ్రి నాకు ఆధారమై ఉన్నాము అని ఈ వాగ్దానాల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఎవరున్నా లేకపోయినా కానీ నా తండ్రి నాకు ఆధారమై ఉన్నాడని భక్తుడైన యోబు అంటాడు. ఇంత ఆస్తి ఇచ్చింది ఆయనే, ఇంత బలగం ఇచ్చింది ఆయనే, ఇన్ని పొలాలు ఎట్లు జీతగాడు కూడా అన్ని ఆయనే ఇచ్చాడు. అయితే ఆయన మాత్రమే నాకు ఆధారము అని తన భారమంతా యాషువ మెస్సియా మీద ఆ ఎలోహిం పరమతండ్రి మీద వేసినట్లు మనం చూస్తున్నాం. చూద్దాం యోబు గ్రంథం 24వ అధ్యాయం 23వ వచనం. ఆయన వారికి అభయమును దయచేయును కనుక వారు ఆధారము నొందుదురు. ఆయన వారికి మార్గములు మీద ఆయన దృష్టి ఉంచును అని ఈ శ్రేష్టమైన వాగ్దానాల మీద మనకు తెలియపరుస్తున్నాడు. ఏమంటాడు? యోబుతో మాట్లాడుతున్నాడంటే ఆయన వారికి ఏం చేస్తారంటే ఆయన అభయమును దయచేయును కనుక వారి ఆధారమును నొందుదురు. ఆయన వారి మార్గముల మీద ఆయన దృష్టి ఉంచును అని రాయబడింది. ఈరోజు తండ్రి తల్లి బిడ్డలు ఈ భూలోకులు ఎవరు ఉన్నా లేకపోయినా మార్గాలను ఏర్పరచువాడు, ఆ మార్గాల మీద దృష్టి ఉంచువాడు ఎవరంటే ఒక అభయాన్ని ఇస్తున్నాడు. ఉన్నపోరా అని చెప్పినట్లుగా సృష్టికర్త అభయం ఇస్తున్నాడు. ఎలా అభయం ఇస్తున్నాడంటే ఒక మధ్యవర్తిగా నేను రాస్తానండి, అతను కట్టకపోతే డబ్బులు నేను కడతాను అన్నట్లుగా ఆయన ఒక అభయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. నేనున్నాను అని. హల్లెలూయా. నీ మార్గముల మీద దృష్టి నేను ఉంచుతాను, నీకు తోడై ఉంటానని చెప్పిన రీతిగా వారికి అభయం ఆధారము యోబుతో మాట్లాడినట్టు యాషువ మెస్సియా ఈరోజు మనతోనూ కూడా మన మార్గాల మీద దృష్టి ఉంచడానికి ఆయన సిద్ధపడ్డాడు. మనము ఆయన మీద ఆధారపడితే ఆయన ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడని కీర్తనలో 3వ అధ్యాయం 5వ వచనంలో యావే తండ్రి నాకు ఆధారం అవును నేను పడుకొని నిద్రపోయి మేలు పొందును అని రాయబడింది. అంటే నేను క్షేమంగా సురక్షితంగా యావే తండ్రి నిజంగా నాకు తోడై ఉన్నాడు కాబట్టి నేను పగలంతా పనిచేసి అలసిపోయినా చక్కగా నేను ఏం చేస్తానంటే ఆయన నాకు ఆధారం కనుక నేను చక్కగా పడుకొని నిద్ర మేలు పొందును అని రాయబడింది. అదే యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో నీ భక్తి నీకు ఆధారం పుట్టింపదు, నీ యథార్థతను నీ నిరీక్షణకు ఆధారం కదా అని రాయబడింది. యోబు నిరీక్షణ ఏంటి, ఆయన ధైర్యం ఏంటి అంటే నాకు ఆధారం నా రక్షకుడని ఆయన నిరీక్షిస్తున్నట్లుగా ఈ వాగ్దానం మనకు తెలియపరుస్తుంది. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనంలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యావే యందు నమ్మిక ఉంచు. మనం పూర్ణ హృదయంతో నమ్మిక ఉంచినట్లయితే మన సొంత బుద్ధిని ఆధారం చేసుకున్నాం పూర్తిగా ఆయన మీద మన భారం వేసినప్పుడు మన పూర్ణ హృదయంతో ఆయన్ని నిజంగా ఆయన ఏందో నమ్మిక ఉంచినప్పుడు మనం ఖచ్చితంగా ఇదిగో ఆయన అంటున్నాడు నేను ఆధారభూతుని కలిగి ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా.
అలాగని యెషయా గ్రంథం 56:6లో ఇశ్రాయేలు దినమును అపవిత్రపరచకుండా నీవు నా నిబంధనను ఆధారం చేసుకుని యావేకి దాసులై యావే నామమును ప్రేమించు ఆయన పరిచర్యలన్నీ చేయవలనని ఆయన నిజంగా మన పక్షంగా ఉన్నారని అన్ని జనులందరూ కూడా నా పరిశుద్ధ పర్వతమును తొడుకొచ్చి వారందరూ వచ్చి తెలుసుకుందరు అని ఈ మాట ద్వారా తెలియపరుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పవిత్రమైన సాంగనాన్ని రక్షకుడైన యెహోవా యొక్క నామాన్ని ఘనపరచాలని చెప్పేసి ఇదే మాట 22వ అధ్యాయం కీర్తన గ్రంథము అలాగే 10వ వచనంలో కూడా తెలియపరుస్తుంది. కనుక మనకు ఆధారభూతుడు, ఆలోచనకర్త, నిత్యుడు, ప్రేమామయుడు ఆయనే అన్ని. కనుక మనం ఆయన మీద ఆధారపడాలి. ఆయన మన పక్షంగా ఆయన మనకు మార్గాలు చూపి ప్రతి సమయమందు ఆయన మనం నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అట్టి కృపా ధన్యత ఈ వాగ్దానాల మీద ఆయన కన్ను దృష్టి ఉంచునుగాక. ప్రార్థన చేస్తాను మీ అందరి కొరకు. కృప కలిగిన దేవా పరిశుద్ధుడా, ఇంతవరకు తోడుగా ఉన్నారు. ఈ దినమంతనైనా వారు తోడై ఉండి నడిపించి కృపలో బలపరిచి దీవించమని నాకు ఆధారమై ఉన్న నా ప్రభువు వైపే నా కనులు తెస్తున్నానని చెప్పిన ఏగు గ్రంథంలో కొన్ని మాటలు నేను వాగ్దానంలో నేర్చుకుని ఈరోజు వివాహ వేడుకలు, పుట్టినరోజు కార్యక్రమాలు అన్నీ మీ నామంలో జరుగునట్లుగా సహాయం చేసుకుని చూపించి వేరుతో ఇవ్వబడి అతి త్వరలో నానై ఉన్న యెహోవా నామం ద్వారా అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ నా హృదయపూర్వకమైన షలోమ్ తెలియపరుస్తూ తండ్రి దినమంతా మనందరినీ ఆశీర్వదించుకున్నాక ఈ ఛానల్ గురించి అనేక తెలియపరచండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 50 మంది